జ్యోతి అప్డేట్స్ చూద్దాం. సోషల్ మీడియాలో తనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని దివ్యల మాధురి ఆరోపించారు. ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాధురికి మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆల్రెడీ ఇచ్చాను జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. అవి ఇచ్చేయండి, పెన్ డ్రైవ్ ఇచ్చేయండి. జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. రైట్. ఇక సోషల్ మీడియాలో తనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని దివ్యల మాధురి ఆరోపించారు. ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని శ్రావణి అందిస్తారు. శ్రావణి, చెప్పండి, దివ్యల మాధురి ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులని గురించి తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆశ్రయించడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రావణి, చెప్పండి. జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంగా హాట్ టాపిక్ గా మారినటువంటి ప్రధాన వ్యవహారాల్లో దివ్వల మాధురి అలాగే ఎమ్మెల్సీ శ్రీనివాసరావు వ్యవహారం అనేది ప్రధానంగా చెప్పాలి. అయితే వీళ్ళ వ్యవహారం, వీళ్ళ ప్రేమాయణం గత 3 నెలలుగా కూడా శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాలను కూడా వైపు కుదిపేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం మహిళల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసభ్యకర పదజాలకు సంబంధించినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే మాత్రం ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, అలాగే హోంమంత్రి అనిత గాని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ అసభ్యకరమైన పదజాలాలతో ఎవరైనా దూషించినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 300 పైచీలకు సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు చేసినటువంటి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి ఓవైపు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా నిత్యం సోషల్ మీడియాలో అనునిత్యం కూడా ఉండాలి అని ఆరాటపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి నేతల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వల మాధురి కూడా ఉన్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అనూహ్యంగా కూడా దివ్వల మాధురి టెక్కల పోలీస్ స్టేషన్ కి వచ్చి తనపై చేసినటువంటి సోషల్ మీడియాలో ప్రచారాలపై అయితే మాత్రం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే దివ్వల మాధురి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ గతంలో వైసీపీ పార్టీకి టెక్కల మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఆ దువ్వాడ ఎమ్మెల్సీ తనతో ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారాల కారణంగా అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగా అయితే మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఆ దివ్వల మాధురి అనూహ్యంగా కూడా ఒక్కసారిగా కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కనిపించడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అయితే మాత్రం గత 2 ఏళ్ల క్రితం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పై లా అక్షరాలతో కూడినటువంటి అనేక దుర్భాషలు కూడా ఆడడం జరిగింది. అలాగే చెప్పు చూపించడంతో పాటు కూడా తన రింగులోకి వస్తే ఒక్క దెబ్బకే నాకౌట్ చేస్తానంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే కూటమి నేతలు ఎప్పుడైతే సోషల్ మీడియాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు అలాగే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం టెక్కల్లో దువ్వాడపై అయితే మాత్రం జనసేన నేతలు ఇప్పటికే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుపై ఆ టెక్కల పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ దువ్వాడ పైన కూడా కేసు నమోదైంది. అయితే కేసు నమోదై ఇది విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడ అరెస్ట్ జరుగుతుందనే ఊహాగానాలు అయితే మాత్రం ఆ టెక్కల నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేందుకే ఇప్పుడు తాజాగా దివ్వల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి అనేక అంశాలపై అయితే మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటువంటి ఆ వ్యక్తులపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా దివ్వల మాధురి ఒక్కసారిగా కూడా అనూహ్యంగా టెక్కల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా జనసేన నేతల్ని టార్గెట్ చేస్తూ అలాగే జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు వాళ్ళని టార్గెట్ చేస్తూ అయితే మాత్రం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదులో
ఆమదాల వలస నియోజకవర్గానికి చెందినటువంటి సమన్వయకర్త ఎవరైతే జనసేన పార్టీకి ఉన్నారో ఆయన పేరును కూడా జోడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే టెక్కల్ నియోజకవర్గం సంబంధించినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుల పేరును కూడా జోడించి ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫిర్యాదు ఇచ్చినటువంటి సమయంలో అయితే మాత్రం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ సాక్షిగా మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను అడ్డుకట్ట వేసేందుకే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాటిపైన వారు అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో మాత్రమే ఈ రోజు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇస్తున్నానంటూ కూడా దెబ్బల మాదిరి అయితే మాత్రం ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ పోలీసులు కూడా ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలించి దీనిపైన పూర్తి విచారణ కూడా కొనసాగించిన అనంతరం అయితే మాత్రం ఎఫ్ఐఆర్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినటువంటి సమయంలో మనం విజువల్స్ తో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక పెన్ డ్రైవ్ లో ఆధారాలను కూడా సేకరించి ఇచ్చానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి దెబ్బల మాదిరి కేవలం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పై ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా జనసేన పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరు కేసులు కట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మా వ్యక్తిగత జీవితాలు కూడా పూర్తి స్థాయిలో బజార్ను పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మా వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా మంది విమర్శించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ విమర్శలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా టెక్కల పోలీస్ స్టేషన్ లో సిఐకి ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపించింది. అయితే కాసేపు ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అయితే మాత్రం మీడియా ఛానల్స్ తో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వంపై తనకు చాలా స్పష్టమైన నమ్మకం ఉందని, దీనిపై కేసులు కడతారా కట్టకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి అనే అంశం పైన కూడా తనకు ఒక క్లారిటీ ఉందంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే దివ్వల మాదిరి అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తన అరెస్ట్ పై ఎటువంటి గేమ్ చేంజింగ్ ఆట ఆడుతున్నది అనేది కూడా స్థానికంగా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అరెస్ట్ కి ఒకవైపు రంగం సిద్ధమవుతుందని ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలోనే మాత్రమే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసే విధంగా అలాగే అనునిత్యం పొలిటికల్ గా తన పేరుని పదే పదే స్థానికంగా గానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా గానీ చర్చనీయాంశంగా అనునిత్యం ఉండాలని ఒక తపనతో మాత్రమే ఇలాంటి ఫిర్యాదుల పర్వం చేస్తున్నారు అని అయితే మాత్రం టెక్కలి స్థానికంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో, వాళ్ళ నిజాయితీని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ లో పొందుపరిచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి, కంప్లైంట్స్ రైజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు 2 years బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే, ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్ట్